మౌంట్ కైలాష్ పర్వతం అనేది ఒక మిస్టీరియస్ పర్వతం అని అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే అతి పెద్ద పర్వతమైన మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు 8,850 మీటర్లు. దానినే ఆల్మోస్ట్ 4,000 మంది కన్నా ఎక్కువ మందే ఎక్కారు. కానీ ఈ మౌంట్ కైలాష్ ఎత్తు 6,638 మీటర్లు. కానీ ఈ రోజు దాకా ఎవరూ ఎక్కలేదు. అసలు ఎందుకు ఎక్కలేదు, దాని వెనుక ఉన్న రీజన్ ఏంటి, ఆ పర్వతం మీద ఏముంది అనే విషయాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. అలానే వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్గా ఉంటుంది. ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. నిజానికి ఈ మౌంట్ కైలాష్ పర్వతం మీద మన హిందువుల ప్రకారం ఇంకా పూర్వీకుల ప్రకారం పైన శివుడు, పార్వతి ఇంకా నంది ఎప్పటికీ ఉంటారని నమ్మకం. ఆ పర్వతం మీద శ్రీ విష్ణు ఉండే పాల సముద్రానికి దారి ఉంటుందని నమ్ముతూ ఉంటారు. ఇంకా చాలా మందికి ఎప్పటి నుండో ప్రశ్నగా మిగిలిపోయిన ఒక ప్లేస్ అదే శంబాల. ఆ శంబాల నగరానికి కూడా దారి ఉందని చాలా మంది నమ్ముతూ ఉంటారు. కైలాష్ శిఖరం నుండి హిందూ మాత్రమే కాకుండా బుద్ధిజం, బోనిజం ఇంకా జైనిజం కూడా పుట్టిందని చాలా మంది నమ్ముతారు. ఈ ప్లేస్ నుండి 4 నదులు పుట్టాయి. అవి ఇండస్, సుట్లెజ్, బ్రహ్మపుత్ర ఇంకా కార్నాలి. ఇలా వీటితో పాటు ఈ మౌంటైన్ కి మిస్టరీస్ కూడా చాలా ఉన్నాయి. అసలు ఆ మిస్టరీస్ ఏంటంటే, ఈ మౌంట్ కైలాష్ ని ఎక్కుతుంటే వాళ్ళ ఏజ్ తొందరగా పెరుగుతుందంట. అంటే జనరల్ గా 2 వీక్స్ లో పెరిగే హెయిర్ ఇంకా మన గోర్లు 12 గంటల్లో అంతకన్నా ఎక్కువగా పెరిగిపోతాయంట. మౌంట్ కైలాష్ ట్రెక్కింగ్ చేస్తున్న వాళ్ళందరికీ ఏదో ఒక రూపంలో శివుడు ఇంకా పార్వతీలు కనిపిస్తారని చెప్తూ ఉంటారు. మౌంట్ కైలాష్ దగ్గరలో ఉన్న ఒక పర్వతం మీద మంచు పడింది. అది చూడ్డానికి ఓంలా కనిపిస్తుంది. ఈ ఓం పర్వతం అనేది నిజమని చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే, ఒక రష్యన్ రీసెర్చ్ టీం అది మౌంట్ కైలాష్ పర్వతం కాదు అని, అది ఒక పెద్ద పిరమిడ్ అని, ఎవరు కట్టిందని, వరల్డ్ లో ఉన్న అన్ని పిరమిడ్స్ కి సెంటర్ పొజిషన్ గా ఉంటుందని చెప్పారు. కానీ మళ్ళీ కొంతమంది మౌంటైనర్స్ ఇంకా సైంటిస్టులు ఆ కైలాస పర్వతాన్ని రీసెర్చ్ చేసి మౌంట్ కైలాష్ కి నార్మల్ గా పర్వతంకి ఉండాల్సిన ప్రాపర్టీస్ అన్ని ఉన్నాయి, ఇది మౌంటైనే అని కన్ఫర్మ్ చేశారు. ఈ మౌంట్ కైలాష్ ని చాలా మంది ఎక్కడానికి ట్రై చేశారు, కానీ ఎవరు ఎక్కలేకపోయారు. చాలామంది స్టార్టింగ్లోనే వచ్చేసారు, మరి కొంతమంది వెనక్కి కూడా రాలేదు ఇప్పటి వరకు. ఇంకా ఇలాంటి ఎన్నో మిస్టరీస్ ఈ పర్వతం పైన అయితే ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, మౌంట్ కైలాష్ దగ్గరికి యూఎఫ్ఓలు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడం చూసేవాళ్ళం అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఇంకా మౌంట్ కైలాష్ నుండి రేడియేషన్ ఎనర్జీ వస్తుందని, ఇలా ఎన్నో మిస్టరీస్ ఆ మౌంటైన్ చుట్టూ ఉన్నాయని చాలా మంది ఇప్పటికీ నమ్ముతూ ఉంటారు. వీటిలో చాలా వరకు ఏమీ ప్రూవ్ అవ్వలేదు. ఎందుకంటే నిజానికి ఆ మౌంట్ కైలాష్ మీదకి ఎవరు వెళ్ళలేదు కాబట్టి. ఎందుకంటే టిబెట్ పురాణాల ప్రకారం మౌంట్ కైలాష్ మీదకి ఒక మామూలు మనిషి ఎవరు ఎక్కకూడదు. ఎందుకంటే ఆ శిఖరం పైన దేవుడు ఉన్నారని వాళ్ళ నమ్మకం. అలానే ఆ పర్వతాన్ని ఎవరన్నా ఎక్కడానికి ట్రై చేస్తే వాళ్ళు చనిపోవడం ఖాయమని ఆ పురాణాల్లో రాసి ఉందంట. కానీ 11వ శతాబ్దంలో, అంటే 900 సంవత్సరాల క్రితం టిబెట్కి చెందిన ఒక వ్యక్తి ఈ మౌంట్ కైలాష్ ని ఎక్కాడు. కానీ వాటికి కూడా సరైన ప్రూఫ్స్ అయితే లేవు. కానీ 1980లో నేపాల్ గవర్నమెంట్ ఫేమస్ మౌంటైనర్ అయిన రెయిన్హోల్డ్ ని ఈ మౌంటైన్ ని ఎక్కమంది. కానీ ఈ మౌంటైన్ ఎక్కితే చాలా మందిని హర్ట్ చేసేవాడిని అవుతాను, అలానే ఈ మౌంటైన్ స్లోప్ కూడా ఎక్కడానికి ఇంపాసిబుల్, అందుకే నేను ఈ మౌంట్ కైలాష్ ని ఎక్కను అని, ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అని కూడా చెప్పాడు. ఈ పర్వతం మొత్తం 4 రిలీజియన్స్ కి చాలా పవిత్ర స్థలం. ఈ మౌంట్ కైలాష్ ని దేవుడితో పోలుస్తారు. 2001లో ఒక స్పానిష్ టీం ఈ మౌంట్ కైలాష్ ని ఎక్కడానికి ట్రై చేశారు. కానీ ఆ టైంలో ఆ 4 రిలీజియన్స్ వాళ్ళు వచ్చి అపోజ్ చేశారు. అందుకే వాళ్ళు కూడా ఎక్కకుండా ఆగిపోయారు. అప్పటి నుండి గవర్నమెంట్ ఆ మౌంట్ కైలాష్ ని ఎక్కడానికి ఎవరికి పర్మిషన్ ఇచ్చేది కాదు. ఆ తర్వాత నెమ్మదిగా ఆ మౌంటైన్ ఎక్కి రీసెర్చ్ చేయడం కూడా బ్యాన్ చేసింది. అప్పటి నుండి చాలా మంది కైలాస యాత్ర కోసం మౌంటైన్ దగ్గరికి వెళ్ళేవారు. అక్కడికి వెళ్ళి ఆ కింద అంతా ట్రెక్కింగ్ చేసి అది ఒక మెమొరబుల్ ట్రిప్ లా ఫీల్ అవుతూ రిటర్న్ అయిపోయేవారు. అందుకే ఆ మౌంట్ కైలాష్ స్లోప్ వల్ల అది ఎక్కడం ఇంపాసిబుల్ అని అంటారు. ఇంకా వాటికి తోడు క్లైమేట్ చేంజెస్, అది వస్తే ఎక్కడానికే ప్రమాదకరం. అక్కడున్న అన్ని పర్వతాల్లో శివలింగం ఆకారంలో ఉన్న ఈ ఒక్క మౌంట్ కైలాష్ మాత్రమే. అక్కడ ఉన్న ఓం పర్వతం వల్ల అక్కడ శివుడు ఉన్నారని నమ్ముతూ ఉంటారు. నిజానికి కైలాస శిఖరం పైన శివుడు ఉండడం కాదు, ఆ శిఖరమే ఒక మహాశివుడు. ఇంకా ఈ మౌంట్
కైలాస్ మీద ఇలాంటివి చాలా అయితే మిస్టరీస్ ఉన్నాయి. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.